RTI Live News. Ask for right. కొమరూమి మాసిఫాబాద్ జిల్లాలోని జైనూరు ఆదివాసీ మహిళపై అత్యాచార హత్యాయత్నానికి పాల్పడిన మూర్ఖుడు క్రూర మృగం షేక్ ముగ్దుంను వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి 15-20 రోజుల్లో ఉరివేయాలని ఆదివాసీ మహిళా సంఘం డిమాండ్ చేసింది. జైనూరు పట్టణ కేంద్రంలోని ఏజెన్సీ ప్రాంతం చట్టాలను అనుగుణంగా 1950 తర్వాత వలస వచ్చిన ముస్లింలను జైనూరు ప్రాంతం నుంచి ప్రభుత్వం వెంటనే తరలించాలని, ఆదివాసీ మహిళలను పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఖర్చులతో కార్పొరేట్ వైద్యాన్ని అందించి ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ ప్రకటన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గొడం రేణుక ఆదివాసీ మహిళా సంఘ జిల్లా కన్వీనర్ ఉయిక ఇంద్ర, ఆదివాసీ మహిళా సంఘ జిల్లా కో-కన్వీనర్ కుమరా శాంతాబాయి పాల్గొన్నారు. అదే సంఘటనలో మా ఆదివాసులను అరెస్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళను బేసరత్గా విడుదల చేయాలి. ఒకవేళ వాళ్ళని మీరు అట్లా అరెస్ట్ చేస్తే అది ఆదివాసులు మళ్ళీ ఆగ్రహానికి గురవుతారు. అది ప్రభుత్వాలు ఆలోచించాలి. అట్లనే జైనూరులో 1970 నుంచి వలస వచ్చిన ముస్లింలను వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు ఇవన్నిటిని కూడా రద్దు చేసి వాళ్ళని అక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు కూడా తరలించాలనేది మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాము. మా ఆదివాసీ మహిళలను లొంగపరుచుకొని ఆదివాసుల ఆస్తులను కాజేయడానికే ఇక్కడ వాళ్ళు చూస్తుంటారు. కాబట్టి వాళ్ళని వెంటనే ఆ జైనూరు నుంచి వాళ్ళని ఖాళీ చేయాలనేది కూడా మేము ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాము. జై ఆదివాసీ, ఆదివాసీ మహిళల ఐక్యత. గట్టిగా వరకితే కూరితే అంతరి చోట్ల వరకితే ఆదివాసీ మహిళల ఐక్యత, ఆదివాసీల ఐక్యత. జైనూరులో జరిగిన సంఘటన ఒక ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన ఆ వ్యక్తిని ఎస్కి మగ్దుమ్ని వెంటనే ఉరి తీయాలి. అట్లనే జైనూరులో 1970 తర్వాత వచ్చిన ముస్లింలను వాళ్ళ ఆధార్ కార్డు రద్దు చేయాలి, రేషన్ కార్డు రద్దు చేయాలి. అట్లనే వాళ్ళను అక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు తరలించాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీ మహిళలను లొంగ తీసుకుంటూ వాళ్ళ పేరు మీద భూములు కొంటూ ఆదివాసుల ఆస్తిని కాజేస్తుండ్రు. కాబట్టి వీళ్ళు మైగ్రేట్ అయిన ముస్లింలను జైనూరు ఏరియా నుంచి వాళ్ళందరినీ కూడా మైదాన ప్రాంతాలకు తరలించాలనేది కూడా మేము ఆదివాసీ మహిళా సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఆ మహిళకు ఆర్థిక సహాయం చేయాలి. అక్కడ ఆ మహిళకు ప్రభుత్వమే సరైన ట్రీట్మెంట్ అందించి ఆమెకు ఆర్థిక సహాయం చేయాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అక్కడ వచ్చిన ముస్లింలను మీరు ఏ విధంగా తరలిస్తారో ఏమో కానీ అక్కడ మా ఆస్తి మీద దాడి చేస్తుండ్రు, మా మహిళల పైన దాడి చేస్తుండ్రు. కాబట్టి వాళ్ళను దాడి చేసిన వ్యక్తిని బహిరంగనే ఉరి తీయాలనేది మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.